ఇద్దరి వాదన సరి అయినదే అనిపిస్తుంది. కానీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలి అనేది అర్థం కాదు. అప్పుడు రాజు తన తెలివైన మంత్రి భట్టితో, మంత్రి గారు, ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పాలి అని అంటాడు. అప్పుడు మంత్రి బాగా ఆలోచించి గ్రామస్తులు మరియు జాలరులతో, ఈ చేపలు ఎవరికి దక్కాలో తేలాలంటే ఒక పందాన్ని గెలవాలి అని చెప్పి గ్రామస్తులతో, నేను జాలర్లు మరియు మీకు 2 గంటల సమయాన్ని ఇస్తాను. ఈ సమయంలోపు గ్రామంలోని ఎవరైనా ఇద్దరు ఈ జాలర్లకు పోటీగా చెరువులో దిగి చేపలను పట్టాలి. ఈ జాలర్ల కంటే ఒక్క చేపని ఎక్కువగా పట్టిన ఈ చేపలన్నీ గ్రామస్తులకే చెందుతాయి అని అంటాడు. మంత్రి పెట్టిన పందానికి ఇరు వర్గాల వారు ఒప్పుకుంటారు. పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.